నెల్లూరు గాంధీ బొమ్మ వద్ద ఉండేటువంటి శివాజీ సెంటర్ లో ఈ రోజు ఉగాది సంబరాలు అయితే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడడానికి కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ రోజు ఉగాది సందర్భంగా ముందుగా నెల్లూరు నగర ప్రజలందరికీ కూడా విశ్వావసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నెల్లూరు నగరంలోనే మొట్టమొదటిసారి ఉగాది ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని శివాజీ సెంటర్ లో పెద్ద ఎత్తున ఈరోజు కార్యక్రమాలు చేపట్టాం. ఉదయాన గోపూజతో మొదలుపెట్టి గణపతి పూజ, అదే రకంగా పంచామృతం ఈరోజు పంపిణీ జరిగింది. దాని తర్వాత సాయంత్రం కార్యక్రమాలు కోలాటాలతో మొదలయ్యి సాంస్కృతిక కార్యక్రమాలు, అదే రకంగా పంచాంగ శ్రవణం, ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా సింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇదే రకంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఈ రోజు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేమందరం చేపట్టి పెద్ద ఎత్తున ఈ రోజు జనాభా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా మాకు మద్దతు తెలపడంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము ఇంత ముందుకు తీసుకుపోగలిగాం. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి సింహపురి ఉగాది ఉత్సవ సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా డిఫరెన్స్ వచ్చింది. సో న్యూ ఇయర్ అనుకుంటూ జనవరి 1st ని సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ఉగాదిని కూడా ఇంత పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇలా దీనికి మీకు ఎవరు తోడ్పడి? అంటే ప్రతిదీ కూడా మనకి ఏంటంటే ఇంగ్లీష్ న్యూ ఇయర్ అనేటటువంటి ఒక బురదని మన ఒంటికి రుద్దుకొని ప్రతి సంవత్సరం కూడా మనం ఇంగ్లీష్ న్యూ ఇయర్ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాం. కానీ మనకు పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి సంస్కృతిని మన భారతదేశంలో మనం రుద్దుకోవడం అనేది అది మనకు పట్టినటువంటి జాడ్యంగా మనం భావిస్తూ, మన తెలుగుకి సంబంధించినటువంటి ప్రతి రాష్ట్రంలో వాళ్ళ యొక్క మతానుచారం, అదే రకంగా దేశ ప్రజల యొక్క హైందవ ఆచారంతో మనం ఈ రోజు ఉగాది సంబరాలు చేసుకోవడం అనేది మన ఆనవాయితీగా ఉన్నటువంటి పాత రోజుల్లో ఉన్నటువంటి పద్ధతి. కాబట్టి అదే పద్ధతిని కూడా మళ్ళీ మనం అవలంబించుకొని మనం ముందుకు పోవాలనేటువంటి సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మనం పెద్ద ఎత్తున చేపట్టాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఉగాది సంబరాలు జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటాం. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.